నీ జీవితంలో కూడా ఎన్నో ఆపదలు నీ తల తీసేయాలన్నటువంటి వారు, నీ నాశనాన్ని చూడాలనుకున్నటువంటి వారు, నీ కుటుంబం ఏడుస్తుంటే కన్నులారా చూడాలని నీ ఇంట్లో నీ ఉప్పు పులుసు తిన్నోళ్ళే, నీ ఇంట్లో ఉన్న నీ కంచంలో భోజనం చేసినటువంటి వారే, నువ్వు నాశనమైతే హర్షించాలని చూసేటువంటి వారు ఎంతో మంది ఉండొచ్చు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు ఆశ్రయించిన దేవుడు సర్వశక్తి గల దేవుడు గనుక వారికి ఆ అవకాశము ఇవ్వడు ఇవ్వడు ఇవ్వడు. చప్పలు కొట్టు ఒకసారి. నీకు ఆపదలు వస్తాయి కాదనను, వీటిని విసిరే వాళ్ళు ఉన్నారు, కత్తులు దూసే వాళ్ళు ఉన్నారు, బాణాలు విసిరే వాళ్ళు ఉన్నారు. కానీ వారి మధ్యలో నీ తలని తీసేసే దేవుడు మాత్రం కాదు, ఆపదలో ఆదుకునే దేవుడు ఉన్నాడు.